మీరు చెప్పిన లక్ష్మీప్రసాద్ గారు అండ్ లక్ష్మీపార్త గారు తెలుగు అకాడమీ అధ్యక్షురాలు. లక్ష్మీప్రసాద్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షుడు. ఈ టైంలో ఇప్పుడు తెలుగు మీడియం తీసేసి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు, తెలుగుని చంపే పదవులు ఎందుకు ఇచ్చారు? అది నాకు లక్ష్మీప్రసాద్ గారు కూడా చాలా సన్నిహితులు. నా వెల్విషర్గా నేను అనుకుంటా, నేను చాలా గౌరవిస్తాను. ఆయన రాజకీయంగా ఎవరేమనుకున్నా కూడా నాకు ఐ డోంట్ కేర్. నాకు అత్యంత సన్నిహితులే, నో డౌట్. ఆయన ఏ ఉన్నతమైన మంచి పని చేసినా నేను దాన్ని హర్షించుతాను, సంతోషం వ్యక్తం చేసే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కానీ తెలుగు భాష విషయంలో ఆయన చేస్తున్న పోకడలు నాకు చాలా తీవ్రంగా బాధ పెట్టినాయి. నన్నే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందిని బాధ పెట్టినాయి. ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులు పొంది భారతదేశంలో భారతరత్న తర్వాత 3వ అవార్డు అది పద్మభూషణ్ అంటే. అంత స్థాయిలో అవార్డు పొందిన వ్యక్తి ఏ తెలుగు భాష ద్వారా అయితే ఆయన ఒక వ్యక్తిగా నిలబడ్డారో, ఆ భాషకు అన్యాయం జరుగుతుంటే దాన్ని సమర్థించడం అనేది ఆయన ఆత్మహత్య సదృశ్యం. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అది ఆత్మవంచన అవుతుంది. అలాగే తెలుగులో డాక్టరేట్ చేసిన లక్ష్మీపార్వతి గారు తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడికి, ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, తెలుగు జాతి ఉందని ప్రపంచాన్ని చాటి చెప్పిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి, తెలుగు భాషకి కృష్ణదేవరాయల తర్వాత తెలుగు భాషకు అంత ప్రాచుర్యం వచ్చిన ఇది ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయునికి భారీగా చెప్పుకుంటా, సరే రాజకీయ వైరుధ్యాలు పక్కన పెడదాం, ఆవిడ చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ మీద ద్వేషం, కుటుంబ కలహాలు మనకు అనవసరం అనుకోండి. ఈవిడ డాక్టరేట్ చేసి నేను తెలుగు లిటరేచర్లో నాకు చాలా ప్రవేశం ఉందని చెప్పుకునే ఆవిడ ఒక తెలుగు అకాడమీకి చైర్మన్గా ఉండటం కోసం తెలుగు భాషను ఆ రకంగా హత్య చేయటం అనేది, వీళ్ళందరూ హంతకులే. తెలుగు తల్లి హంతకుల కిందకే వస్తారు వీళ్ళందరూ కూడా. తెలుగు భాష తెలుగు తల్లి అంతా ఒకటే కదా. వీళ్ళందరూ పదవే ముఖ్యం తప్పించి వీళ్ళకి తెలుగు భాష, తెలుగు తల్లి, తెలుగు సంస్కృతి అనేది వీళ్ళకి అవసరం లేదనేది తేడతెల్లం అయిపోయింది. వీళ్ళ పదవుల కోసమే వీళ్ళు ఇది తప్పించి వీళ్ళ ఆత్మవంచన చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఎంతవరకు సమంజసం? ఈ పదవులు ఉంటాయి, పోతాయి. ఇవాళ చరిత్రలు ఎన్ని చూసిన వాళ్ళు మనం ఎన్టీ రామారావు కంటే గొప్ప వాళ్ళు ఏం కాదు కదా వీళ్ళు. ఎన్టీ రామారావు గారు చరిత్ర పురుషుడు. ఎంతోమంది చైర్మన్లు గారు, ఎంతోమంది రాజ్యసభ మన చరిత్ర చూసుకుంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కొమ్ములు తిరిగిన మహామహులే ఇదైపోయారు. గుర్రం జాషువా గారు రాస్తారు, ఇచ్చోటనే సత్కవీంద్రుని కలము ఇదేని. అట్లాగే అందరూ అది తెలుసుకుంటే చాలు. రేపేంటి, మనం ఏం చేస్తున్నాము, మన చరిత్రలో ఏ రకంగా మిగిలిపోతున్నాము. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన గొప్ప గొప్ప అవార్డులు, ఆ అవార్డులకు వన్నీ తెచ్చే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటే ఇంకా జాతిని కొనియాడుతుంది. ఎందుకంటే మా గొప్ప పదవులు, పద్మభూషణ్ లాంటి అవార్డులు వచ్చినాయి. ఆయన డాక్టరేట్లు చేశారు, ఈవిడ కూడా డాక్టరేట్ చేశారు. ఒక ఎన్టీ రామారావు గారి భార్యగా ఆవిడకి ఒక స్థానం అనేది సమాజంలో దాని మూలనే అంత వచ్చింది. ఆ స్థానం నిలబెట్టుకోవటం అనేది వాళ్ళ ఔన్నత్యానికి బాగుండేది. ఇవాళ అటువంటిదాన్ని ఒక తెలుగు భాషను ఖూనీ చేస్తా అంటే వీళ్ళు కూడా ఒక కత్తి అందించడం, లేకపోతే ఆ హత్యలో వీళ్ళు కూడా ఒక భాగస్వాములుగా హంతకులుగా మిగిలిపోవటం అనేది శోచనీయం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఆప్షన్ పెట్టండి, తెలుగు భాష ఇంగ్లీష్ మాధ్యమం పెట్టడం అంటే తప్పు, దాన్నే నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. సరే, ట్రాన్స్ఫార్మ్ అవుతున్న సమాజంలో ఇంగ్లీష్ కూడా పెడితే తప్పు ఏముంది అని అన్నప్పుడు పెట్టండి. పెట్టి ఎప్పుడు చేయాలి? అక్షరాభ్యాసం నుంచి 10వ తరగతి వరకు, ప్రాథమికం నుంచి మాధ్యమిక స్థాయి వరకు ఉంటుంది కదా, ప్రైమరీ, హై స్కూలు. అప్పటి వరకు ఎంతమంది స్కూల్లో టీచర్స్ ఉండాలి, వాళ్ళు మనకి అవైలబిలిటీ ఎంతమంది ఉన్నారు, కొత్తగా టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకుని నిదానంగా ఫేజ్ వైజ్ మేనర్లో మార్చుకుంటూ వెళ్ళండి. చేపని అక్వేరియం నుంచి తీసి బయట అయితే ఏమైనా చచ్చిపోతుంది. ఇవాళ అసలు టీచర్స్కే నీకు ఇంగ్లీష్ అక్షరమాలు ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు రాయటం రాదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు రేపు ఇంగ్లీష్ నేర్పితే ఏమవుతుంది? ఇవాళే భారతదేశంలో రిజర్వేషన్ల మూలాన విద్యా వ్యవస్థ కొనారిల్లిపోయింది. ఇవాళ విద్యా వ్యవస్థలో స్టాండర్డ్స్ లేవు, రిజర్వేషన్స్ మూలాన. అది నెక్కచ్చిగా మాట్లాడగలిగిన అంశమే, దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఇవాళ రిజర్వేషన్లు, టీచింగ్ వ్యవస్థలో రిజర్వేషన్లు అనేది చాలా దారుణం, సమాజాన్ని నిర్వీర్యం చేసేస్తాను. ఇవాళ భారతదేశంలో సమాజంలో జ్ఞానం అనేది పోవటానికి కారణం, తల్లివేరులాగా కోకటి వేళతో సహా కూలిపోవటానికి సమాజం కారణం ఏంటంటే రిజర్వేషన్లో, టీచింగ్లో కూడా రిజర్వేషన్ల ద్వారా టీచర్లు అవటమే.
వాళ్ళు ఏది అక్షరం లేకపోయినా 19 మార్కులు వేసినా లేదా ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి టీచర్లుగా పెడుతున్నారు. వాళ్ళకి అక్షరాలు రావు, గుణింతాలు రావు, ఏమీ రావు. అటువంటి ప్లేస్లో వాళ్ళను తెల్లారిపాటికి నేను తీసుకొచ్చేసి దాన్ని మతానికి ముడిపెట్టేయటం, ఇది క్రిస్టియన్ మిషనరీస్కి చేయటం, దాని ద్వారా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తానంటే వేరే వాళ్ళు వద్దంటున్నారని దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేది ఎంతవరకు సమంజసం? అసలు దానికి కొద్దిగా మాట్లాడాలంటే నాకు అవర్షణగా ఉంది. దాని గురించి ఆ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నేను స్నానం చేయాలి, బ్రష్ చేసుకోవాలి, అంత దారుణంగా ఉంది. నేను ఒక తెలుగు భాషా ప్రేమికుడిగా, ఒక తెలుగు జాతి ప్రేమికుడిగా, నా పార్టీలకు సంబంధం లేదు, నేనే పార్టీలకి ఒక అనుకూలం కాదు, వ్యతిరేకంగా మాట్లాడాల. ఒక తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎవడే వ్యతిరేకం చేసినా వాడు పూర్తిగా నేను ఒక హంతకుడిగానే చూస్తాను. వీళ్ళందరూ హంతకులే, పట్టపగలు వీళ్ళందరి మీద 302 కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది నిజంగా అది కనుక రాజ్యాంగం ఒప్పుకుంటే. భాషను వీళ్ళెవరండి మార్చేయడానికి? తెల్లారేపాటికి భాషను కొని చేయటం ఏంటండి? ఓ జీవోతో నువ్వు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తానంటావా? వచ్చి టీచర్స్కి ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చేస్తారు, వాళ్ళు వచ్చి రేపు ఏం చదువుకుంటారు? తెలుగు పండితులు అందరూ ఏమవ్వాలి? కొన్ని లక్షల మంది తెలుగు పండితులు ఉన్నారు, తెలుగు పండితులుగా చదువుకున్న వాళ్ళు, తెలుగులో లిటరేచర్లో PhDలు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఓరియంటల్ కాలేజ్ సంస్కృత పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం అనేది ఓరియంటల్ స్కూల్ లాంగ్వేజెస్ని, తెలుగు భాషని అన్నింటినీ ప్రమోట్ చేయాలి, బతికించాలి. ఇప్పుడు కనుమరుగైపోతున్న అక్షరాలను కూడా మళ్ళీ ఆ క్రమంలోకి తీసుకురావాలి. ఇవాళ వర్ణ సంక్రమణ జరిగిపోయి అక్షరదోషాలతో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్న వాళ్ళు తెలుగుని కూనీ చేసేస్తున్నారు. టీవీల్లో కూడా అట్టగే వచ్చింది పరిస్థితి. ఆ యాంకర్లు కూడా నాశనం చేసేస్తున్నారు. గత 15 ఏళ్ళగా తెలుగు ఛానల్స్లో వచ్చిన ఈ యాంకర్ల మూలం తెలుగు భాష సగం కూనీ అయిపోయింది. తర్వాత సినిమాల్లో వస్తున్న సంక్రమణ భాష ద్వారా సగం కూనీ అయిపోతుంది. ఇవాళ ప్రభుత్వం వచ్చి పూర్తిగా భాషను నాశనం చేస్తుంది. ఆ భాషను నాశనం చేసే దుర్మార్గమైన పాలకులకి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒత్తాసు పలకటం, సమర్థించడం అనేది వీళ్ళందరూ హంతకులే. తెలుగు భాషను, తెలుగు తల్లిని హత్య చేస్తున్నారు వీళ్ళందరూ హంతకులు, కానీ హంతకుల ముఠాగానే నేను అంట. ఇక్కడ ఇంకో వివాదం కూడా ఉంది, చూసుకోవాలి. ఇంగ్లీష్ భాష వల్ల క్రిస్టియన్ మత ప్రచారం జరుగుతుందనే ఒక వాదన ఉంది. దాన్ని ఎంతవరకు మనం నమ్మచ్చు? ఇవాళ అంతే కదా, ఇంగ్లీష్ అనేది ఎప్పుడు మొదలైందండి? ఇంగ్లీష్ భారతదేశంలోకి ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది? మెకాలే అనేవాడు ద్వారా ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టడం జరిగింది. మెకాలే టైంలో ఏం జరిగిందంటే మిషనరీస్ వచ్చేసేసి మత మార్పులు అనేది మొదలెట్టారు. మతం డైరెక్ట్గా వస్తే మారదు కాబట్టి ప్రలోభం ద్వారా మార్చాలని ఒక మాస్టర్ మైండ్తో వచ్చారు. దాన్ని ఏం చేశారు? అప్పుడు ప్రధానంగా ప్రసూతి కేంద్రాలు పెట్టారు హాస్పిటల్లో, తర్వాత స్కూల్స్ పెట్టారు. ఆ రెండింటి ద్వారా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయటం, అక్కడ నిదానంగా మేరీ మాతనని క్రీస్తు శిలువ చూపించటం, నిదానంగా అది ఇంజెక్ట్ చేయటం. వాళ్ళలో ఏంటంటే వెస్టర్నైజేషన్కి వెళ్ళిపోతారు. వెస్టర్నైజేషన్ అంటే ఏంటి? హిందూ మతాన్ని నుంచి డీలింగ్ చేయటం. వెస్టర్న్కి ఒక కల్చర్ ఎక్కడ వచ్చింది అసలు? ఇప్పుడు క్రిస్టియానిటీకి 2000 సంవత్సరాలే కదా దాని చరిత్ర అంతా తీసుకుంటే. ఆఫ్టర్ ఆల్ 2000 years. మన సనాతన ధర్మం వేదాలకు వయసు ఎక్కడుంది ఎవరైనా చెప్పగలరా? ఇవాళ ఎంత హీనం చేసుకున్నా 3500 సంవత్సరాలకి పైన ఎవరు చెబుతున్నారు కదా, 5000 సంవత్సరాలు అని చెబుతున్నారు కదా. వెస్ట్రన్ కంట్రీస్కి కల్చర్ ఎక్కడ వచ్చింది? ఏమి కల్చర్ లేని ఒక సెకండ్ ల్యాండ్ దాన్ని మనం ఒక రోల్ మోడల్ ఇంగ్లీష్ భాష ద్వారా మనం ప్రవేశపెడుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? నిదానంగా ఒక క్యాన్సర్ లాగా మతాన్ని చూపించుతున్నారు తర్వాత తీసుకొచ్చి. ఇంగ్లీష్ భాష మనది కాదు కదా. తప్పకుండా అది మెకాలే ద్వారా ఏర్పడినటువంటి మత మార్పిడి. ఇవాళ ఇటువంటి పాలకులు వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వైసీపీ లాంటి పాలకులు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకి ఒక ఊతం దొరుకుతుంది భాషను చంపేయటానికి, మన కల్చర్ని చంపేయటానికి. ఎవరైనా పాలకులు వచ్చినప్పుడు విఘ్నులైన వాళ్ళు, మనుషులైన నిజమైన మానవ జన్మ ఎత్తిన పాలకులు ఉంటే ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి, మన భాష ఏంటి, దాన్ని ఎట్టా మనం ప్రమోట్ చేయాలి, ఎట్టా నిలబెట్టాలి, ప్యారలల్గా దాన్ని కూడా మనం నేర్పాలి. పిల్లలకు ఆప్షన్ ఇవ్వండి, ప్రధానమైన భాష హిందీ తప్పకుండా ఉండాలి. హిందీ భాష మరి నేర్పాలి అన్నప్పుడు అది అమిత్ షా మీద అందరూ దాడి చేశారు కదా, హిందీ భాషను ఎట్టా రూపుతో దక్షిణ భారతదేశానికని. ఇవాళ ఇంగ్లీష్ భాషను పెడుతున్నప్పుడు మరి వాళ్ళు ఇలా ఎట్టా ఒప్పుకుంటున్నారు భాషా ప్రేమికులందరూ? మరి భాషా ప్రేమికులుగా ఉద్యమం చేసిన లక్ష్మీప్రసాద్ గారు ఇవాళ దాన్ని ఎట్టా ఒప్పుకుంటారు? లక్ష్మీభారతి గారు ఎట్టా ఒప్పుకుంటారు? ఇవాళ ఇటువంటి వాళ్ళందరూ రమణ దీక్షితులు ఆయన ఎట్టా ఒప్పుకుంటాడు? స్వరూపానంద ఎట్టా ఊరుకుంటున్నాడు? అంటే వేదాలు కూడా ఇంగ్లీష్లో తర్జుమా చేయమని చెబుతాడు స్వరూపానంద, జీరీలందరూ. అది వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్లోనే చదవమని చెబుతారా? రోజువారీ ఇన్ఛార్జీలను కూడా ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేసి చేయమని చెప్పదలుచుకున్నారు ఈ పీఠాధిపతులు వీళ్ళందరూ. తెలుగు, సంస్కృతం అనేది మన మాతృభాషలో, భారతదేశంలో జనరేట్ అయిన భాషలు ఇవన్నీ. హిందీ కూడా మన భాషే, జాతీయ భాష హిందీ భాష. అంతేగాని ఇప్పుడు మీకు ఒకటి మోహన్ గారు,
ఇంగ్లీష్ అనేది మనిషిని బానిసగా చేస్తున్నారు. ప్రపంచ బానిసగా చేసే భాష ఇంగ్లీష్. ప్రపంచం విశ్వమానవుని చేయదు. ఒక విశ్వమానవుడిగా చేయాలంటే మాతృభాషలోనే మనిషి బుద్ధి పక్వత చెందాలి. మనకి మాతృభాషలోనే మొత్తం అన్ని చదువుకోవాలి. మనిషిని వికసింపజేసేది సంస్కృతం. మనం సంస్కృతాన్ని ఎప్పుడో పక్కన పెట్టేసాం. అసలు ప్రధానంగా భారతదేశంలో ఇవాళ ఏదైనా ప్రభుత్వాలు పోరాడాల్సింది ఏంటంటే సంస్కృత భాషను బతికించి సంస్కృతాన్ని మళ్ళీ మనం అందరం పిల్లలందరికీ నేర్పాలి అనేది ఒక ప్రధానమైన రావాలి. ఒక సంస్కృత భాష కనుక వస్తే మీకు దరిదాపు ఒక్కొక్క మనిషి 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. సంస్కృతం నుంచి జనరేట్ అయింది హిందీ లిపిగానే ఉండదు. సంస్కృత పదాలకి తెలుగు పదాలకి దరిదాపు 60-70% పోలికలు ఉంటాయి. మరాఠా కూడా అక్కడి నుంచి జనరేట్ అయింది. ఇటువంటి కన్నడ ఇటువంటి అన్ని భాషల్లోనూ ఒక ప్రవేశం అనేది వస్తుంది. అటువంటి దాన్ని పోరాడాల్సింది పోయి పనికిమాలిన భాషను, ఒక ఇంగ్లీష్ భాషని ఒక సోమరిపోతులనేమో ఒక బానిసలుగా మనకు వదిలిపోయిన అవశేషం, తెల్లవాడి ద్వారా వచ్చిన అవశేషాన్ని పట్టుకుని అది చదివితేనే వాళ్ళ జీవితం ఉంది, అది చదవకపోతే వాళ్ళ జీవితం లేదని చెప్పదలుచుకున్న ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళైనా సరే, వీళ్ళు నిజంగా దేశద్రోహులు. ఇవాళ చైనా ఉంది, చైనా తప్పించి వాళ్ళు ఇంగ్లీష్ వచ్చా? వాళ్ళు అక్కడ టెక్నాలజీ అభివృద్ధి చెందలేదా? R&D అభివృద్ధి చెందలేదా? జపాన్లో భాష తప్పించి వేరే భాష వచ్చే వాళ్ళకి ఇవాళ ప్రపంచంలో మరి జపాన్ ఆదర్శంగా ఎట్లా ఉంది? ఇంగ్లీష్ వచ్చి ఉందా? మూర్ఖంగా మాట్లాడే ఈ అదవులకి చెప్పులతో కొట్టినా కూడా సిగ్గుసారం రాదు. ఇంగ్లీష్తోనే మనిషి పెరుగుతాడు, ఇంగ్లీష్ చదవకపోతే మనిషి నాశనం అయిపోతాడని ఏ పార్టీ వాడన్నా వాడిని చెప్పేట్టు కొట్టాలి. ఆ మనుషులు అన్నం తింట్లో వాళ్ళు కడుపు తినేదంతా అసిద్ధంతో సమానం. కొంతమంది మేధావుల వాదన ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఇంగ్లీష్ వల్ల బాగుపడతారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని కొంతమంది మేధావుల వాదనగా ఉంది. మేధావులు అంటే పారామీటర్స్ అంటే నాకు తెలియదు. ఈ ప్రతిభైన అడ్డమైన ఒక మేధావైన ట్యాగ్ లైన్ వేసేస్తున్నారు. ఈ మేధా సంపత్తి అంటే బహిరంగంగా చర్చకొస్తే నేను కూర్చుంటాను. నాలంటి నేనంటే నేను పుడుగును కాదు, నాలంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవాళ ఈ మేధావుల తనంలో వచ్చి కాషాయం కట్టిన ఈ దునపోతులు కూడా రమ్మని నేను చెప్పదలుచుకున్నా. వీళ్ళు కూడా తెలుగు జాతిని, తెలుగు సంస్కారాన్ని, హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని ఎవరైతే అవహేళన చేస్తారో, ఎవరైతే కించపరిచే విధంగా, ఎవరైతే రూపుమాపే విధంగా తయారు చేస్తున్నారో ఈ అడ్డగాడికలు అందరినీ రావాలి చర్చలకి. నిలబడమని చూస్తాను. బహిరంగంగా రమ్మనండి, అమరావతిలో చర్చ పెట్టుకుందాం, విజయవాడ నగర వీధుల్లో పెట్టుకుందాం, రమ్మనండి, హైదరాబాద్లో రమ్మనండి, వీళ్ళందరితో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడదలుచుకున్నారు వీళ్ళందరూ? వీళ్ళు కన్న తల్లిని కూడా దేనికైనా అమ్మేసే రకం వీళ్ళందరూ. ఇవాళ తెలుగు భాషను ఎట్లయితే అవహేళన చేసే విధంగా ఇంగ్లీష్ భాషను మోస్తూ ఇంగ్లీష్ భాషను సమర్థిస్తున్నారో, ఇవాళ ఇంగ్లీష్ భాషను సమర్థించే వాళ్ళందరూ తల్లిని కూడా అమ్ముకునే రకం వీళ్ళందరూ. కన్న తల్లిని కూడా అమ్ముకుంటారు వీళ్ళు దేనికైనా. అటువంటి నికృష్టులు వీళ్ళందరూ. ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేల చర్చిలోకి వెళ్ళిపోవటం. మరి సెక్యులర్ అనేవాళ్ళు మరి వీళ్ళందరూ చర్చిలోకి వెళ్ళిపోయి మీరు మతం ప్రచారం చేసుకోండి, మీకు మేము అండగా ఉంటామని చెప్పడం అనేది హౌ డేర్ దే? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇది హిందూ దేశం, హిందూ రాజ్యం. వాడు వచ్చి పరాయాడిని నువ్వు మతం మార్చుకోమని చెబుతావా? వీళ్ళందరినీ అనర్హత వేటు వేయొద్దా? నేను బీజేపీని అడగదలుచుకున్న ఇటువంటి పనికిమాలిన వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసి పారేయాలి, శాక్ చేసి పారేయాలి. వీళ్ళు భవిష్యత్తులో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిలబడటానికి వీలు లేకుండా. అంటే వీళ్ళకి ఓట్లు వేసింది మత మార్పులు చేయమని జనాలు ఓట్లు వేశారా? వీళ్ళు మత ప్రచారం చేయమన్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా? పంచాయతీ ఆఫీసులో కూటములు మీటింగులు పెడతారా? మత మీటింగులు పెడతారా? ఇది హిందూ దేశం, హిందూ రాజ్యం, హిందువులుగా అర్హత ఉంది. పాఠశాలల్లో హిందూ సమావేశాలు పెట్టుకోవచ్చు. నేను కరుడు పెట్టి హిందువుగానే మాట్లాడదలుచుకున్నాను. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. అడ్డమైన యాదవులు వచ్చి క్రిస్టియన్ మతాన్ని భుజాన వేసుకున్నప్పుడు నా మతాన్ని నేను ఎందుకు భుజాన వేసుకోకూడదు? నా దేశంలో ఎందుకు మనం హిందువులుగా నోరెత్తి మాట్లాడకూడదు? ఎందుకు ఈ యాదవులందరినీ తరిమికొట్టకూడదు? మన సంస్కృతిని మనం కాలు రాసుకున్నామా? మన కన్నతల్లి లాంటి భాషలను మనం దూరం చేసుకున్నామా? వీళ్ళందరూ వచ్చేసి నువ్వు నిలబడేదేమో ఎస్సీ కోటాలో నిలబడతావా? నువ్వు అక్కడికి వెళ్ళావు కీరస్థాని బైబిల్ పట్టుకుని ప్రార్థనలు చేసుకునే క్రిస్టియన్ చెప్పుకునే సిగ్గుసారం ఉంది వీళ్ళందరికీ. ఎస్సీగా చెప్పుకునే వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటా ఈ గూడు పుటానీలా వీళ్ళందరూ ఏం చేయదలుచుకున్నారు? తాడికొండ ఎమ్మెల్యేగా రాకేష్ ఒకే చాలా మంది ఉన్నారు. వాళ్ళ దేశం మొత్తం మీద ఇటువంటి వాళ్ళు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏమీ లేదు, దేనికైనా సిద్ధమే. వాళ్ళ పదవుల కోసం దేనైనా వీళ్ళు తాకట్టు పెడతారు, దేనైనా తారుస్తారు. వీళ్ళు ఒక మతాన్ని చెప్పుకునే దమ్ము లేనప్పుడు నువ్వు మతం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మతం చెప్పుకున్నప్పుడు నువ్వు క్రిస్టియన్ మతం ప్రకారం నువ్వు అక్కడ కులాన్ని కూడా చెప్పుకో. క్రిస్టియన్ మతంలో నీ కులం అట్రిబ్యూట్ కాదు, నువ్వు బీసీగా పెట్టుకో. అక్కడికి వచ్చినప్పుడు ఎస్సీగా పెట్టుకుని, ఇక్కడికి వచ్చినప్పుడు మతంలో పెట్టుకుని
ఏం తమాషాలు చేస్తున్నారు వీళ్ళందరూ? హిందూ మతాన్ని, హిందూ జాతిని అవహేళన చేయదలుచుకున్నారు. రమ్మని వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని నేను చూసుకుంటాను. ఎంతమంది వీళ్ళు మనుషులు అన్నం కడుపుకు అన్నం తినే వాళ్ళు రమ్మని కలేజే ఉంటే నా మీద పెట్టమని ఎస్సీ ఎస్టీ కేసులు. ఈరోజు పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మీద కూడా ఇలాంటి కేసే దాకా అన్నీ అవుతాయండి. మొత్తం తీస్తే 199 మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎస్సీ కోటాలు అయిన వాళ్ళలో 199 మంది కాదు, 100 మంది ఉన్న ఆశ్చర్యం లేదు. 90% గట్టిగా నిక్కచ్చిగా 90% మత మార్పులు జరిగిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ మీకు ఇంకోటి కూడా చెబుతాను. ఇవాళ 151 మంది కూడా రేపు ముఖ్యమంత్రి కోసం మతం మారుతాం దేహి అని కూడా వీళ్ళు కాళ్ళ మీద పడినా ఆశ్చర్యం లేదు. వీళ్ళు అటువంటి వెన్నెముక లేని వానపాములు అంటే వీళ్ళందరూ. వీళ్ళకి వ్యక్తిత్వం లేదు. మతం, ధర్మం, హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందూ మతం, భారతదేశం అంటే వీళ్ళకి ఎటువంటి గౌరవ మర్యాదలు కూడా లేవు. వీళ్ళే రేపు పొద్దున వీళ్ళ ఆఫీసులనే మత మార్పిడి కేంద్రాలుగా పెడతారు. వీళ్ళే పెద్ద పాస్టర్లాగా కూడా తయారవుతారు. 151 మంది, 22 మంది ఎంపీలు కూడా ఈ మత మార్పులకి వీళ్ళే ప్రధాన సూత్రధారులుగా కూడా ఉంటారు. వీళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు. కడుపు మండిపోతుంది. గత నెల రోజుల నుంచి జరుగుతున్న తెలుగు భాష కానివ్వండి, హిందూ మతం మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, వీళ్ళు మాట్లాడుతున్న భాష కానివ్వండి. ఏదో సామెత ఉంటుంది, పిల్లి గుడ్డిదైతే ఎలికి ఎత్తి చూపించిందని. అక్కడ పనికిమాల వాళ్ళందరూ, ప్రతిపక్షంలో పనికిమాల సవట్లందరూ, దద్దమ్మలందరూ అక్కడ తయారయ్యారు. తెలుగు జాతిని నాశనం చేస్తున్నారు, తెలుగు భాషను నాశనం చేస్తున్నారు, తెలుగు సంస్కారాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ. కర్మకాలి మేము అక్కడ హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది, ఏదో బతుకు తెరువుకి వచ్చిన వాళ్ళం. ఎక్కడ పోతుందండి? ఎందుకు మాట్లాడరండి? ప్రతిదాన్ని రాజకీయంగా ముడిపెట్టడం ఏంటి? ముందు మన దేశం, మన సంస్కృతి, మన భాష బాగుంటేనే రాజకీయం బాగుంటుంది. పార్టీ బాగుండాలంటే ముందు మనుషులు బాగుండాలి, మన కల్చర్ బాగుండాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, కమ్యూనిస్టులు అడుగుతున్నాను. మీరు ముందు తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద జరుగుతున్న దాడిని మీరు అందరూ సంఘటితంగా ఎదుర్కోండి. అక్కడ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మత మార్పులను మీరు అందరూ ఎదుర్కోండి. అప్పుడే మిమ్మల్ని అందరూ మీ జీవితాలు చరితార్థం అవుతాయి. ఎంతో తప్పించి ముస్లింలు ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయని మీరు మొత్తం సంఘానికి పోతారు. రాజకీయంగా మీరు కోకటి వేళతో సహా నాశనం అయిపోతారు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక జాతి 36 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ మనం పెట్టుకుంది తెలుగు అనే భాషతో పెట్టుకుని ఇవాళ తెలుగు భాష మీద దాడి జరుగుతా అంటే మనం మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఎవడో ఒకళ్ళిద్దరు పోతే వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటంటే చర్చగా? 2 ఎమ్మెల్యేలు లేదా 4 ఎంపీలు పోతే ఏమవుతుందండి? అది కాదు కదా వాళ్ళ చర్చనీయాంశం. ఇవాళ మత మార్పులు జరుగుతాన మీద గట్టిగా చర్చ జరగాలి. తెలుగుదేశం పార్టీ చేయాలి, ఓన్ చేసుకోవాలి. తెలుగు భాష, తెలుగు సంస్కృతి మీద జరుగుతున్న దాడిని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. వాళ్ళే వస్తారు రేపొద్దున. అదే పెరుగుతుందండి. వాళ్ళ ప్రజా సమస్యలు ఏంటి? ఇస్కాను, దాంతోపాటు తెలుగు భాష, తెలుగు సంస్కృతి పోవటం కూడా మనకు ప్రధానమైన సమస్య. దాన్ని బీజేపీని ఎమ్మటేసుకోవాలి తెలుగుదేశం పార్టీ. వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టి సంఘటితంగా మన కల్చర్ కోసం వీళ్ళు ఫైట్ చేయాలి. లేకపోతే అది ఒక పెద్ద భూతంలాగా తయారవుతుంది వైసీపీ. ఈ మత మార్పులు అనే దాన్ని ఒక ఆసరా చేసుకుని రేపొద్దున అది ఒక పెద్ద భూతంలాగా మన తెలుగు సంస్కృతి మీద పడుతుంది. ఆ భూతాన్ని అప్పుడు వదిలించాలని చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడే దాన్ని మనం మొగ్గలోనే తుంచేయగలిగితే రేపొద్దున ఇబ్బంది ఉండదు. ఇవాళ పాలన కనుక రాజకీయ లాభాల కోసం కనుక మనం తాత్సారం చేస్తే రేపొద్దున తెలుగుదేశం పార్టీ మనుగడ పోతుంది. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి మొత్తం నాశనం అయిపోతాయి. అప్పుడు మొత్తం అంతా ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా హల్లేలూయా మోతలు తప్పించి వేరే ఇంకా కౌశల్య సుప్రజారామాన్ని మనం వినడానికి అవకాశం కూడా లేదు. ఇంకా రాబోయే 6 నెలల్లో సుప్రీంకోర్టు రిలాక్స్ చేయబోతోంది ఎస్సీ ఎస్టీ కేసుల్ని. ఆ ఎస్సీ ఎస్టీ కేసు కనుక మళ్ళీ కొద్దిగా రిలాక్స్ చేస్తే పాత రోజుల చరిత్రలో కనుక ఒక చేతిలో ఖురాన్, ఒక చేతిలో కత్తి పట్టుకుని మతం మారుతావా సస్తావా అంటే మతం మారిన భారతదేశంలో ఉండే ముస్లింలు అందరూ 199 మంది హిందీలే ప్రాణభీతితో అప్పుడు మతం మారారు. ఇవాళ అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు జరగబోయేది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎత్తున మతం మారుతావా లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమన్నా అని బ్లాక్మెయిల్ చేసి మతం మార్పిస్తారు. ఇవాళ ఈ పాస్టర్లు అందరూ కూడా 190 మంది ఆ వర్గాలకు చెందిన వాళ్ళే. వాళ్ళందరూ రేపొద్దునే ప్రతి ఇంటికి వెళ్తారు. మన మోహన్ నన్ను కులం పేరుతో తిట్టాడు, వెంకటేశ్వరరావు కులం పేరుతో తిట్టాడు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి కేసులు వేస్తారు. కేసులు తీయాలంటే మతం మారాలి, బైబిల్ పట్టుకోమంటారు. ఇది గమనించమని నేను తెలుగు జాతి మొత్తాన్ని హెచ్చరిస్తున్నా. ఒక తెలుగు జాతే కాదు, తెలుగు జాతి రిప్రజెంట్ చేసే నాయకత్వం ప్రతి పార్టీని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం వీళ్ళందరూ కూడా ఈ సంఘటితంగా కనుక చేయకపోతే ఇది ఒక మరో క్రిస్టియన్ రాజ్యం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది. విశృంఖలంగా వాయు వరుసలు మర్చిపోతారు, కల్చర్ నాశనం అయిపోతుంది. అంత దారుణమైన పరిస్థితి రాబోతుందని నేను హెచ్చరిస్తూ తెలుసుకున్నాను.